తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు ఈసీ కమిషన్ గా అధికారిక హోదాలో ఉన్న మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఈరోజు మీ ముందు హాజరై 2-3 అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణలో దాదాపుగా 3 కోట్ల మంది పైచిలకు ఈ రోజు ఓటర్లు ఉన్నారు. దాంట్లో మన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 5 లక్షలు కూడా మించదు. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కేవలం 2-3% మాత్రమే మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో మన పిల్లలు తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా సంఘాలు అనేక రకాల విజ్ఞప్తులు వాళ్ళ హక్కుల కోసం రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఇక ఒక ముఖ్యమైన విషయం చదువుకున్న వ్యక్తిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రోజు మనకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు కల్పించి మన బీసీ సోదరులకు కూడా వాళ్ళ ద్వారా అనేక లక్షల కోట్ల మందికి జీవనాధారం చూపించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వ పరంగా మా మీద ఉంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, మిగతా వాళ్లకు చాలా బలంగా వినిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది అని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు ప్రధానమైన సమస్య మా మహబూబ్ నగర్ జిల్లాలో, ఒకప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ కు వచ్చేవారు. వ్యాపార విషయంలో, చదువు విషయంలో, సెటిల్మెంట్ విషయంలో, ఉద్యోగాల విషయంలో ఇక్కడికి వచ్చి ఈ నగరంతో అనుబంధం పెంచుకున్నాం. అలాగే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా గద్వాల నుంచి, నారాయణపేట నుంచి, వనపర్తి నుంచి, నాగర్ కర్నూలు నుంచి, అక్కడ ఉన్న అల్లంపూర్ నుంచి, కొల్లాపూర్ నుంచి, అచ్చంపేట నుంచి కూడా పిల్లలు చదువు కోసం, ముఖ్యంగా బాలికలు తమ తల్లిదండ్రులను కూడా వదిలేసి ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అన్న కాంక్షతోటి జిల్లా కేంద్రంలోకి వస్తా ఉన్నారు. ఇక్కడ మాకు ఈ సంవత్సరంలో నేను గమనించింది ఏంటంటే, ప్రధానమైన సమస్య మీ ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాల్సిన సమస్య ఇక్కడ హాస్టల్ సమస్య. చాలా కొన్ని వేల మంది పిల్లలు చదువుకుందామన్న సంకల్పంతో మహబూబ్ నగర్ వస్తే హాస్టల్లో వసతులు మనం ఇవ్వలేకపోవడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు వెళ్తూ చదువుకు దూరం అవుతా ఉన్నారు. ఆ చదివే లేకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఉపాధి కూడా దొరకదు. అనేక హాస్టళ్లను మేము విజిట్ చేసాం. మా కలెక్టర్ గారు కూడా తిరుగుతా ఉన్నారు, మా బీసీ వెల్ఫేర్ అధికారులు కూడా తిరుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. మనకు వేల మంది విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళకు సరి అయిన హాస్టల్ సౌకర్యం కల్పించాలి ఇక ముందు కూడా అని చెప్పి మీ ద్వారా బలంగా ముఖ్యమంత్రి గారికి, మిగతా వాళ్ళకు చాలా బలంగా ఈ రిపోర్ట్ ద్వారా పోతే యాక్షన్ ప్లాన్ అనేది వస్తుంది అని చెప్పి కోరుకుంటూ, మా దగ్గర 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కేవలం అమ్మాయిల కోసం ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. దాని స్ట్రెంత్ చూస్తే 3000 మంది అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు. ఇంకా ఇక్కడ 2 డిగ్రీ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా బీసీ వర్గాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు దాంట్లో చదువుకుంటా ఉన్నారు. దీన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా, ఒక చదువుల తల్లి నిలయంగా మార్చుకోవాలని చెప్పి మా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచడానికి భవిష్యత్తులో మన పిల్లలు, బడుగు బలైన వర్గాల పిల్లలు, ముఖ్యంగా బీసీ పిల్లలు హైదరాబాద్ కు పోకుండా మహబూబ్ నగర్ లోనే కావాల్సిన చదువులు చదువుకొని కాళ్ళ మీద తాము నిలబడే వసతులను కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మనము ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చుకున్నాం. అయితే ఇందులో చిన్న సమస్య వస్తా ఉంది. మన పిల్లలు ఆ ఐటీఐలో చదువుకోవాలంటే కొంతమంది పేదరికంతో పోలేకపోతా ఉన్నారు. వాళ్లకు స్టైఫండ్ ఇచ్చే ఉపాయం కానీ, ఆలోచన కానీ చేయాలని చెప్పి కోరుకుంటూ, కనీసం నెలకు ఐటీఐలో చదువుకునే పిల్లలు, వొకేషనల్ కాలేజీలో చదువుకునే పిల్లలకి 5,000 రూపాయలు ప్రతి నెల ఇస్తే షార్ట్ టర్మ్ కోర్సు కాబట్టి ఆ స్టైఫండ్ వస్తుందన్న దాంతో తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఐటీఐలకు, ఏటీసీ సెంటర్లకు పంపిస్తే వాళ్ళు ఆ టెక్నికల్ నాలెడ్జ్ తోటి అప్గ్రేడ్ అయ్యి భవిష్యత్తులో జాబ్ మార్కెట్ లో ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్ పెంచుకుంటారు. ఇది ఒక ప్రధానమైన సమస్య ఈ రోజు
చేరుతా ఉన్నారు. ఒక నెల 2 నెలల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆ పిల్లల్ని వెనక్కి తీసుకుంటున్నారు తల్లిదండ్రులు, మళ్ళీ ఎక్కడో పనిలో పంపిస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి పిల్లలందరికీ కూడా టెక్నికల్ స్కిల్ నాలెడ్జ్ చేసే ప్రతి వారికి ట్రైనింగ్ సెంటర్ లో ఉండే పిల్లలకి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన ప్రతి ఒక్కరికి స్టైపెండ్ ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. అలాగే బ్యాంక్ లోన్స్ టైఅప్ కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగా రికమెండ్ చేయాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ, సంఖ్యాపరంగా కొన్ని బీసీ కులాలు తక్కువగా ఉన్నాయి. వాళ్ళను రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ వ్యవస్థ కావచ్చు ఒక రకంగా చిన్నచూపు చూస్తా ఉన్నాయి. వాళ్ళ ఫెడరేషన్స్ ఏర్పాటు చేసినా కింద రాజకీయ పరమైన ప్రజాపరమైన ఒత్తిడి లేనందుకు వాళ్ళకు కమిటెడ్ ఫండ్స్ అలాట్మెంట్ చేయడంలో కూడా బడ్జెట్ లో పాస్ అయిన అసెంబ్లీలో మార్చ్ 31 వచ్చే వరకు నామమాత్రంగా బడ్జెట్ రిలీజ్ అవుతా ఉంది. కాబట్టి ఫెడరేషన్స్ కావచ్చు లేదు కార్పొరేషన్స్ కావచ్చు ఏ కులానికైతే నిర్దేశింపబడ్డదో బడ్జెట్ లో ఏదైతే ప్రపోజల్ చేస్తా ఉన్నారో మినిమం 10 కోట్ల రూపాయలు సంఖ్యాపరంగా పెంచుకుంటూ పోయి బడ్జెట్ లో పాస్ అయ్యేదాన్ని మ్యాండేటరీగా ఖర్చు పెట్టే అధికారాన్ని వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటూ, దీని ద్వారా ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈరోజు చాకలి కులస్తులు వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. ప్లానింగ్ చేసుకోవడానికి బడ్జెట్ లో కేటాయించిన ప్రతి రూపాయి ఎస్సీ ఎస్టీ సఫలంగా ఉందా ఎట్లయితే చట్టబద్ధత కల్పించుకున్నామో మనం అసెంబ్లీలో, అలాగే అటువంటి చట్టబద్ధత ప్రభుత్వం మీద మీ సిఫార్సుల్లో పెడితే ఖచ్చితంగా అమలైతే ప్రతి చిన్న సంఖ్యాపరంగా తక్కువ ఉన్న కులాలందరికీ కూడా మాకు ఈ సంవత్సరం ఇంత బడ్జెట్ వస్తుంది కాబట్టి మా పిల్లల స్టైపెండ్ పరంగా స్కాలర్షిప్ పరంగా ఎంఎస్ఎంఈ సపోర్ట్ పరంగా బ్యాంక్ టైప్ మార్జిన్ మనీ పరంగా ఒక డెడికేటెడ్ ప్లాన్ ఆయా కుల సభ్యులు కూర్చొని మేధావులు కూర్చొని ఒక నిర్దిష్టమైన అవగాహనతో భవిష్యత్తులో పనులు చేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రధానమైన డిమాండ్ గా మా బీసీ సోదరుల నుంచి వస్తా ఉంది. అది మీ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా ఇంకా సమయం కేటాయించి ప్రణాళికాబద్ధంగా స్పష్టంగా గతంలో ఎన్నడూ లేనంతగా మీరు టైం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ పిలిపించుకొని ప్రజాస్వామ్య పద్ధతిగా ఏదైతే బీసీ కమిషన్ కార్యక్రమాలు చేస్తా ఉందో గత 75 సంవత్సరాలుగా నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇటువంటి మంచి ప్రయత్నం జరగలేదు. అది మీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా నడుస్తున్నందుకు ముఖ్యంగా మా మహబూబ్ నగర్ నియోజకవర్గ జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కమిషన్ తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ లో విద్యా ఉపాధి రంగంలో మీ రిపోర్ట్ ద్వారా కలగాలని, మీరు సార్థక నామధేయులుగా చరిత్రలో నిలిచిపోయి మా తెలంగాణ సమాజం అంతా మిమ్మల్ని ఎల్లవేళలా గౌరవించుకునే విధంగా మీ రిపోర్ట్ ప్రభుత్వం చేత ఆమోదింపజేసి కోట్లాది మంది బీసీ బిడ్డలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఆ నమ్మకం మాకు మీరు ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్.